ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. పార్టీ కార్యక్రమంలోని జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని, గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతోటి ముందుకు వచ్చేవారని, కానీ తాము మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామన్నారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. కావాలా క్యాప్ మా దగ్గర ఉంటుంది. బాబా గారికి కూర్చి తెల్లకూర్చే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెనకబడిన వర్గాల వారు అన్ని రంగాల్లోని కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలి, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య వ్యత్యాసాలు తొలగి సమానత్వాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా సామరస్యంతో, ఒక ఐక్యతతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పాటుపడుతున్న పారిశ్రామికులు, అభినవ పూలేలు కీర్తించబడుతున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2024 ఎన్నికలకు సంబంధించి రేపు మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి, వెనుకబడిన వర్గాల వారికి, మహిళలకి, నిరుద్యోగ యువతి యువకులకి, కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వృద్ధాప్యంలో నవ్వాతాతల వరకు, నిరుద్యోగ యువతి యువకుల దగ్గర నుంచి రిటైర్ అయ్యే ఎంప్లాయీస్ వరకు, వ్యవసాయం దగ్గర నుంచి పారిశ్రామిక రంగం వరకు, విద్యారంగం నుంచి వైద్య రంగం వరకు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం అని ప్రజలకి ఒక హామీనిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024 మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, గతంలో ఏ విధంగా అయితే 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి ఆయా మతాల వారు ఆ గ్రంథాలకి ఎంతైతే విలువనిస్తారో అంతే విలువనిస్తాం, అంతే పవిత్రంగా భావిస్తాం, ఇచ్చిన మాటకి కట్టుబడి చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా 2019 నుంచి 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ల పెంపు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండితేనే కానీ ఇచ్చే పరిస్థితి నుంచి 60 సంవత్సరాల వయసు నుంచే వృద్ధాప్య పెన్షన్లు వర్తించే విధంగా తొలి సంతకం దగ్గర నుంచి ఈరోజు మొన్నటికి జరిగిన కార్యక్రమాల వరకు కూడా ఎంత నిజాయితీగా, నిబద్ధతతో, పారదర్శకంగా, అవినీతి రహితంగా, నిస్వార్థంగా, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా 99.5% ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే నాకు తెలిసి, నాకున్న పరిజ్ఞానంలో, నేను చదువుకున్న దాంట్లో కానీ, విన్న దాంట్లో కానీ, సమకాలీన రాజకీయాల్లో కానీ ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ ఈ విధంగా మేనిఫెస్టోని గౌరవంగా భావించి, అతి పవిత్రంగా భావించి, మేనిఫెస్టోకు కట్టుబడి మేనిఫెస్టోను అమలు చేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘనత సాధించి చరిత్ర పుటల్లో నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంటే అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించే విధంగా, రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఆ రోజు అమలు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఒక అద్భుతమైన మేనిఫెస్టో, అన్ని సమతుల్యతలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తేటతెల్లం చేస్తూ మహిళలకు సంబంధించి కానీ, స్వయం ఉపాధికి సంబంధించి కానీ, నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో, వైద్య రంగంలో, అదేవిధంగా ఈరోజు విద్యారంగంలో న్యాయవాదులకు సంబంధించి, డ్వాక్రా అక్క చెల్లెములకు సంబంధించి, ఈబీసీకి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, చేనేత కార్మికులకి, అదేవిధంగా ఆసరా పట్టణాల్లో గృహాలు, ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి, 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెములకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఈరోజు ఒక అద్భుతాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈ దేశానికి ఆదర్శం. ఈరోజు గత ప్రభుత్వాలు విద్యను వ్యాపారం చేసి నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్స్ బినామీలుగా పెట్టుకుని విద్యను వ్యాపారం చేసి వేలాది కోట్ల రూపాయలు ముక్కు పిండి పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజుల రూపంలో వసూలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు విద్యను పూర్తిగా ఉచితం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో పిల్లల్ని వేసవి సెలవుల తర్వాత స్కూల్కి పంపించాలంటే భయపడే పరిస్థితుల నుంచి, ఆందోళన చెందే పరిస్థితుల నుంచి వేసవి సెలవుల తర్వాత ఆనంద బాష్పాలతో, ఆనందంతో, సంతోషంతో పిల్లల్ని స్కూలుకు పంపించి ఈరోజు తల్లిదండ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడటం జరిగింది.